ప్రజల కోసం అడవుల్లోకి వెళ్ళిన ఆమె తిరిగి ప్రజల కోసమే మళ్ళీ వెనక్కి వచ్చారు. బుల్లెట్తో కాదని బ్యాలెట్తో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ముందుగా విపక్ష ఎమ్మెల్యే, ఇప్పుడు రాష్ట్ర క్యాబినెట్లో మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమె సీతక్క. ఏడాదిగా కాంగ్రెస్ పాలన కొనసాగుతుంది. కాంగ్రెస్ పాలనకు సంబంధించి ఎటువంటి అభిప్రాయంతో ఉన్నారు, ప్రజల నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ వస్తుంది, వచ్చే 4 ఏళ్ళు ప్రజలకు ఎటువంటి సేవ చేయాలని, ఈ అన్ని అంశాలపై మనతో మాట్లాడిన సీతక్క గారు ఉన్నారు. స్టేట్ టాక్లో సీతక్క ఇవాల్టి గెస్ట్. నమస్తే మేడం. నమస్తే మేడం. బుల్లెట్ వదిలేసి బ్యాలెట్తో ప్రయాణాన్ని ప్రారంభించారు. ముందు విపక్ష ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు రాష్ట్ర క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. ఏంటి మార్పు ఏమైనా కనిపిస్తుంది? ఖచ్చితంగా మార్పు ఉంది. గతమంతా కూడా ప్రశ్నించడం లేదా పోరాటం చేయడం, అంతకుముందు ఒక పోరాటం, తర్వాత ప్రతిపక్షంగా ఇంకొక పోరాటం, ఇప్పుడు ప్రజల సమస్యలను పరిష్కరించే అవకాశం, ఒక అధికారం అనేది ఒక అవకాశంగా మాకు దక్కింది. కాబట్టి మేము ఇన్ని రోజులు అబ్జర్వ్ చేసిన పబ్లిక్ నుంచి తీసుకున్న వినతులు, పరిశీలనలు అవన్నీ కూడా ఆ ప్రాంతంలో గతంలో గన్ పట్టుకొని తిరిగినా, ఇప్పుడు గన్మెన్తో తిరిగినా, ఏ రకంగా ఉన్నా అదే ప్రాంతం నాకు ఒక ఆయుపట్టులాగా, ములుగు, అటు పాకాల కొత్తగూడ, ఇవన్నీ కూడా ఆ ప్రాంతాలన్నీ నేను గతంలో అదేవిధంగా బంధుత్వము అన్నీ కూడా ఆ ప్రాంతంతో చాలా పెనవేసుకుపోయినటువంటిది. సో నాకు ఆ ప్రాంతం మీద అభిమానం, ప్రేమ, కష్టంలో నష్టంలో కన్నీళ్ళలో పబ్లిక్ కూడా ఎప్పుడు చాలామంది అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నప్పుడు కూడా నాకు తోడుగా చాలామంది ఉన్నారు. సో వాళ్ళకి ఏదైనా చేయాలి అనే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు ముఖ్యంగా మారుమూల ప్రాంతాలకు రోడ్ కనెక్టివిటీని మనం పెంచుకోవాలి అనేది, తర్వాత వాళ్ళకుండే కొన్ని సమస్యలు, ఇండ్ల సమస్యలు కానీ, లేదా నిరుద్యోగ సమస్య, పంటలు, పోడు భూములు, ఇలాంటివన్నీ కూడా గతంలో గొంతు విప్పినాం. ఇప్పుడు కూడా వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాం. సాధారణంగా మొదటిసారి అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీలు కానీ ఎంపీపీ అయినప్పటికీ హడావుడి మొదలు పెడుతుంటే చూస్తుంటాం. రాజకీయ నాయకులు హడావుడి ఉంటుంది, అది ఉంటుంది. మీరు విపక్ష నేత, విపక్ష ఎమ్మెల్యే ఉన్నారు, తర్వాత మంత్రి అయినా. సింపుల్గా ఉండాలన్న ఆప్షన్ను మీరు ఎందుకు ఎంచుకున్నారు? సింపుల్గానే ఉండాలి, నార్మల్గా కొనసాగించాలి. హడావుడి క్యాబినెట్ మంత్రి అంటే హడావుడి ఉంటుంది, విపక్ష ఎమ్మెల్యే అయినప్పుడు హడావుడి ఉంటుంది. అవన్నీ వదిలేసుకొని సింపుల్గా లైఫ్ లీడ్ చేయాలని ఎందుకు అనుకుంటారు? అంటే మనకు ఏది స్వాస్థ్యం కాదు, మనమే స్వాస్థ్యం కాదు. అలాంటప్పుడు ఈ మధ్యలో వచ్చే హంగామా, హడావుడి, పదవులు, డబ్బు, అధికారం, ఇవన్నీ కూడా ఏది స్వాస్థ్యం కాదు. మనం తీసుకునేటువంటి అంటే మన మంచితనం పెంచుకోవాలి. నేను కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటాను. అప్పుడప్పుడు హార్ష్గా మాట్లాడుతుంటా, కోపంలో ఇరిటేషన్ వస్తుంటుంది. అంటే కొన్ని పనులు చేయలేనప్పుడు, ఎప్పుడైనా అయినప్పుడు ఆ రోజంతా కొంచెం డిసప్పాయింట్లోనే ఉంటా. అయ్యో ఎందుకన్నా, నేను ఇట్లా ఎందుకన్నా అని. కానీ మనిషిలో అన్నప్పుడు కొద్దిగా ఆవేశం వస్తుంటుంది, అది ఉంటుంది. బట్ నాకు అనిపిస్తుంది ఇంతకంటే గొప్ప లైఫ్ను మనం కోరుకోవడం కూడా అది కరెక్ట్ కాదు. ఎంతోమంది పేదలు, తిండికి లేనటువంటి వాళ్ళు, ఇల్లు లేనటువంటి వాళ్ళు, ఆ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం మేము, ఆ జీవితాల నుంచి, ఆ జాతుల నుంచి వచ్చినటువంటి వ్యక్తులుగా ఖచ్చితంగా అక్కడ మార్పు రావాలి, ఇక్కడ కాదు అనేది నేను అనుకుంటాను. అంటే మన సమాజంలో మార్పు తీసుకురావాలి, వాళ్ళ జీవన ప్రమాణాలను మెరుగుపరచాలి. అది నిజమైన మనకు వాళ్ళ మార్పే మన సంతోషంగా ఉండాలని నేను మొదటి నుంచి, చాలా రోజుల నుంచి చాలామంది అంటూ ఉంటారు, నువ్వు మంత్రి ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, హడావుడి ఉండాలి, ఏదండి. అరే మనకు పబ్లిక్తో అటాచ్మెంట్ ఇంపార్టెంట్, పబ్లిక్లోకి పోవడం ఇష్టం. అది చాలా నేను మధ్యలో ఒకసారి మా దగ్గర జాతర అయి ఉండే, అక్కడ మా వాళ్ళందరూ డ్యాన్స్ వేస్తుంటే నేను కూడా డ్యాన్స్ వేసినాం. అది అంతకుముందు కూడా మా ఆదివాసీలు అంటేనే ప్రధానంగా ఆటలు పాటలు, రాత్రిపూట డ్యాన్సులు, డోళ్ళు, డప్పులు, పండుగలకు ఇది చావుల కాడైనా మా లాస్ట్ రోజు దినం చేస్తూ ఉంటారు. రాత్రి అంతా డోలి ఉంటుంది, 3, 4, 5 రోజుల పెళ్ళిళ్ళు ఉంటాయి ఒకప్పుడు, ఇప్పుడంతా మారిపోయింది. అక్కడ మాకు ఇది అలవాటు, ఆ డోలి సౌండ్ వస్తే మాకు డ్యాన్స్ చేయాలనే ఫీలింగ్ వస్తుంది. చాలామంది నువ్వు మంత్రి అయినాక అట్లా ఎట్లా చేస్తావు అని. అరే మంత్రి అయితే నేను మనిషినే, నా పుట్టుపూర్వము, నా జీవితం అది అని చాలా వ్యంగ్యంగా కూడా మాట్లాడిర్రు, కామెంట్స్ చేసిర్రు, ట్రోల్ చేసిర్రు. కానీ నా జీవితం అది. ట్రోల్ చేసినప్పుడు కానీ వ్యంగ్యంగా అది బాధ అనిపిస్తుంది. బట్ మా లైఫ్ అది. నీకు తెలియదు, నీకు నా చరిత్ర తెలియదు, నా జీవన మూలాలు తెలియదు. కాబట్టి నీలాగా నేను ఉండాలంటే నేను ఉండలేను కదా, నాలాగానే నేను ఉంటా. ఇది నేను అనుకున్నది. ఈ మధ్యకాలంలో కూడా మేము ఆదిలాబాద్లో
మా ఆదివాసీ సాంప్రదాయంగా ఉంటే అట్లా కూడా ట్రోల్ చేశారు. అంటే వేరే వాళ్ళు ఇప్పటికీ మేము అనేది మా సాంప్రదాయాలు జీవన విధానం వేరు, అందరిది నేను రెస్పెక్ట్ చేస్తా. బట్ మాకంటూ ఈ సొసైటీకి భిన్నంగా ఉండే సంస్కృతి సాంప్రదాయాలు ఇప్పుడు కూడా అంటే ఆదిలాబాద్ ఆదివాసులలో కన్యాశుల్కం అనేది 12 రూపాయలు 12.5 రూపాయలు అమ్మాయికి ఇచ్చి పెళ్ళి చేయడం అనేది ఉంది. ఒకప్పుడు ఆదివాసులలో ఆడవాళ్ళది కొంత ఆధిపత్య ధోరణి, తల్లులది పాత్ర ఎక్కువ. ఇదంతా తెలియదు. బయట సమాజం మేజర్ సొసైటీ ఏమనుకుంటారు, మేమున్నట్టుగానే మీరు కూడా ఉండాలి, మేము మీకు మార్పు చేస్తున్నాం. నేనేమంటా ఎస్ మిమ్మల్ని గౌరవిస్తాము, మీ సాంప్రదాయాలను గౌరవిస్తాం, బట్ ఇక్కడ డిఫరెంట్ కల్చర్, డిఫరెంట్ జీవన విధానం. కాబట్టి నా మూలాలు కొంత చాలా బ్యాక్వర్డ్ నుంచి ఉన్నాయి. తర్వాత ఒక సిద్ధాంతంతో ఒక విధానంతో కొన్నాళ్ళు పనిచేసినాం. కాబట్టి ఈ శ్రమ విలువ తెలిసినటువంటి వ్యక్తులుగా శ్రమించే వాళ్ళని గౌరవించాలనేది నేను వ్యక్తిగా కూడా అదే ఇప్పటికి కూడా నమ్ముతాను. మేడం, ప్రధానంగా మీ లైఫ్ జర్నీ చూస్తే రాజ్యానికి వ్యతిరేకంగా మీరు ప్రయాణాన్ని ప్రారంభించారు, మళ్ళీ ఇప్పుడు ఆ రాజ్యంలో భాగం అయిపోయారు. ప్రత్యేకమైన ఇటువంటి అనుభవం చాలా చాలా అరుదుగా ఉంటుందేమో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా లేకుండొచ్చు. మీరు ఆ ప్లేస్లోకి వెళ్ళారు, అంటే అగెనెస్ట్ స్టేట్ మీరు పోరాటం చేశారు, మళ్ళీ స్టేట్లో భాగమయ్యారు. ఆ రెండు భిన్న పాఠశాలలు అవి ఎట్లా మీరు విశ్లేషిస్తారు? నేను ఫస్ట్ నుంచి ఒకటే అనుకున్నా, ఎట్టి పరిస్థితుల్లో పబ్లిక్ లైఫ్ పబ్లిక్తో ఉండాలి. ప్లాట్ఫామ్ ఏదైనా పర్వాలేదు, పబ్లిక్ సర్వీస్ చేయాలి. బయటకు వచ్చిన తర్వాత మరి ఆగిపోయిన స్టడీస్ చేసి నేను ఎక్కడైతే ఏ కోర్టుల్లో అయితే నిందితురాలుగా ఒక జడ్జి ముందట నిలబడ్డానో అదే కోర్టులో వెళ్ళి లాయర్గా బ్లాక్ కోట్ వేసుకొని లాయర్గా కూడా జూనియర్ అడ్వకేట్గా కూడా నా సీనియర్ దగ్గర నా కేసులు చూసినటువంటి లాయర్ దగ్గర మళ్ళీ నేను పనిచేయడం అడ్వకేట్ దగ్గర. సో అది ఒక గొప్ప ఫీలింగ్, అది ఫస్ట్ నా సక్సెస్ అనుకుంటా. బయటకు వచ్చిన తర్వాత ఒక లైఫ్ ఎట్లా లీడ్ చేయాలి ఇదంతా ఏమీ అర్థం కాదు. ఒక టైపు లైఫ్ అది. ఈ జనంలో ఇదంతా ఉన్నప్పుడు అది కూడా ఒక పబ్లిక్ మూమెంట్తో రిలేషన్ ఉండేటువంటి ఒక స్వచ్ఛంద సేవా సంస్థలో పనిచేస్తూ ఒక పబ్లిక్ను అవేర్నెస్ చేస్తూ స్టడీస్ కంటిన్యూ చేసి అడ్వకేట్గా పనిచేస్తూ అక్కడ అది అప్పుడే అనిపించింది. అంటే అది కూడా ఎంచుకోవడానికి ఏంటంటే అది పబ్లిక్తో రిలేషన్ ఉంటుందని నేను ఆ శాఖ అంటే లా డిపార్ట్మెంట్లోకి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత అక్కడ నాకు వచ్చినటువంటి మా కొలీగ్ అడ్వకేట్స్ అడ్వైజ్ చేయడంతో పాలిటిక్స్లోకి వచ్చి అదే చెప్పారు, ఎట్లయితే పబ్లిక్లో ఎక్కువ వెళ్ళొచ్చు కదా అని వెళ్ళడం. అట్లా ఇప్పుడున్నంత బ్రాడ్గా ఆ రోజు నాకు ఆలోచనలు ఇంత లేవు. కానీ ఒక్కొక్క స్టెప్ నన్ను నేను చక్కదిద్దుకుంటూ నా తప్పులను ఒప్పులను సరిదిద్దుకుంటూ స్టెప్ బై స్టెప్ ఈ ప్రతి దశలో నాకు కష్టం ఉంది, కష్టాన్ని నమ్ముకొని ఎదిగిన దాన్ని. నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు అంటే ఆర్థిక వ్యవస్థ అసలే లేదు, తర్వాత కుటుంబ నేపథ్యం పొలిటికల్గా అసలే లేదు, కూలి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం, కులము నేపథ్యం లేదు, అంటే అప్పర్ క్యాస్ట్ హోదాలు అవన్నీ ఏం లేదు. నాకు అన్ని దశలలో ఒక కష్టము అనేది ఖచ్చితంగా హార్డ్ వర్కరు అనేటువంటి దాంతో నేను తెలుగుదేశంలో ఉన్న మిళితమైపోయినా ఉద్యమాలలో ఉన్నప్పుడు కూడా తొందరగా కమాండర్ స్థాయికి ఒక లీడర్ స్థాయికి ఎదగలిగిన నేను చిన్నతనం నుంచి కూడా కష్టాన్ని నమ్ముకున్నా, కష్టాన్ని ఇష్టపడుతున్నాం. ఇప్పుడు కూడా ఏ అవకాశం ఎంత టైం దొరికినా పబ్లిక్ని కలవడానికి లేదా గ్రౌండ్లోకి వెళ్ళడానికి ఫీల్డ్లోకి వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడతాను. కాంగ్రెస్ మంత్రులు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఎల్బీ స్టేడియంలో జరిగింది. ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజల నుంచి అక్కడ వచ్చిన కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది. మిగిలిన వాళ్ళు చేసిన దాంట్లో మీరు ప్రమాణ స్వీకారానికి మీ పేరు అనౌన్స్ చేసినప్పుడు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వచ్చాయి. ఆ స్థాయిలో ఈ ఏడాది కాలంలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో సక్సెస్ అయ్యామన్న సంతృప్తి మీకుందా? ఇప్పుడు ఇచ్చే పథకాలు కంప్లీట్ అయితే ఖచ్చితంగా నిండుగా మెండుగా ఉంటుంది ఆ సంతృప్తి. ఖచ్చితంగా కొంచెం ఒక పేదింటి మహిళ ఎర్ర బస్సు ఎక్కే వాళ్ళకు ఫ్రీ బస్ వచ్చింది, ఇళ్ళల్లో కనీసం గుడిసె లేకుండా ఇంత కరెంట్ ఇవ్వగలిగినాం, ఫ్రీగా వాళ్ళ బర్డన్ తగ్గించినాం, మహిళలకు ఎక్కువ ఎంపవర్ చేస్తున్నాం, మహిళా శక్తి ఇందిర మహిళా శక్తి సంఘాల ద్వారా, తర్వాత గ్యాస్, ఇట్లాంటి మేజర్గా ఉమెన్ రిలేటెడ్ ఇవన్నీ. తర్వాత ఇప్పుడు పూరెస్ట్ పూర్ వాళ్ళకి ఇండ్లు కానీ రేషన్ కార్డ్స్ కానీ, పేదవాళ్ళు రూపాయి అంటే ఆదాయం లేనటువంటి వాళ్ళు కూలి మీద డిపెండ్ అయ్యేటువంటి వాళ్ళకు కొంత ఇన్కమ్, ఆత్మీయ ఇందిరమ్మ భరోసా లాంటి స్కీమ్స్ కానీ ఇలాంటివన్నీ ఇవ్వడంతో కొంత వాళ్ళ ఆర్థిక వ్యవస్థను మనం మెరుగుపరచడానికి ఈ స్కీమ్స్ ఉపయోగపడుతున్నాయి.
కాబట్టి ఈరోజు ఇవి కనుక పూర్తిగా అమల్లోకి వస్తే ఈ 80% నేను హ్యాపీగా ఉన్నాను. సీత గారు, అయితే మీరు అన్నట్టుగా ఆర్టీసీ ప్రయాణం, ఉచిత ప్రయాణం మహిళలకు ఇచ్చారు, వాళ్ళు ప్రయాణం చేస్తున్న వాళ్ళు దాని లబ్ధి పొందుతున్నారు. అదే సమయంలో మీరు అదే మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు కూడా సాయం చేస్తున్నారు. ఏడాది మూసింది, వాళ్ళు మాకు ఇబ్బంది ఉంది, ఆర్థికంగా సతమతం అవుతున్న ప్రభుత్వం వైపు వాళ్ళు చూస్తున్న పరిస్థితి, వాళ్ళకి ఏం చెప్తారు? ఒక హామీ నెరవేర్చారు, కానీ అదే సమయంలో దానివల్ల ప్రభావం చూపుతున్న మరొక వర్గం ఇబ్బందులో పడ్డ పరిస్థితి ఉంది, దానికి ఏమంటారు? ఖచ్చితంగా కొంత ప్రభావం ఉంటుంది. ఒక స్కీమ్ తీసుకున్నప్పుడు ఇప్పుడు హైదరాబాద్లో మెట్రో చేశారు. మెట్రో చేసిన తర్వాత కూడా చాలామంది ఆటో డ్రైవర్లు హైదరాబాద్లో ఊబరు, ఇంకా ఇతరత్ర బైకు అలాంటివి కూడా తీసుకొచ్చారు. అది ఖచ్చితంగా ఉంటుంది. కానీ మా మేనిఫెస్టోలో మేము ఈ బస్సు పెట్టేటప్పుడే వాళ్ళని ఆలోచించడం. గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా వాళ్ళ గురించి ఆలోచించాలి. ఆటో డ్రైవర్ అన్నది ఆలోచించాలి. ఇవాళ మెట్రో ఎక్కువ ఆటోలు నడిచేది హైదరాబాద్ ఉన్నాయి. మారుమూల ప్రాంతాలలో ఒక ఊరు నుంచి ఒక ఊరికి వస్తే మళ్ళీ మండల హెడ్ క్వార్టర్ నుంచి మళ్ళీ జనాలు ఎక్కువ బస్సులలోనే వస్తారు, లేదా పక్క ఊరు నుంచి బస్సులలో తక్కువ పర్సంటేజ్ ఉంటుంది. కానీ ఇలా ఇట్లాంటి ప్రైవేటు వచ్చిన తర్వాత కొంత ఇంపాక్ట్ ఉంటుంది. అయినా కూడా వాళ్ళ దాని పట్ల ఆటో డ్రైవర్ సోదరుల పట్ల కూడా మేము కానీ మా పెద్దలు కానీ సానుకూలంగా సానుభూతితో ఉన్నారు. బట్ ఇప్పుడున్నటువంటి ఆర్థిక వ్యవస్థతోటి కొంత స్టెప్ బై స్టెప్ మీరు చూస్తున్నారు. గతంలో ఒక 4 స్కీమ్స్, రైతు బంధు కానీ, రైతు రుణమాఫీ కానీ, తర్వాత ఇందిరమ్మ రైతు రుణమాఫీ ప్లస్ ఈ కరెంటు 200 యూనిట్ల ఫ్రీ గ్యాస్, ఫ్రీ బస్సు, ఇవి 4 స్కీమ్స్ గత సంవత్సర కాలంగా కిందికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒక 4 స్కీమ్స్ ముందుకు వచ్చినాయి. మళ్ళీ ఇంకో కొన్ని రోజులలో ఆర్థిక వ్యవస్థను సర్దుబాటు చేసుకొని ఇలా తప్పకుండా ఇచ్చిన మాటలు ఖచ్చితంగా నెరవేర్చాలనేదే మా అందరి మనసులో ఉంది. ఆర్థిక ఇబ్బందులు అనేది వెంటాడుతున్నది. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టడానికి, అసలు కట్టడం కాదు వడ్డీలు కట్టడానికే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మిగతా అంతా దుబారా అట్లాంటివి లేకుండా అనవసరమైనటువంటి కట్టడాలకు పోకుండా పబ్లిక్ అవసరం ఉన్నటువంటి వాటి మీదనే ఈ ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేస్తుంది. బీఆర్ఎస్ ప్రధాన విపక్షం బీఆర్ఎస్ పదే అంటుంది 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చారు, ఎప్పుడు అమలు చేస్తారు, మేము వాటి వెంట పడతామన్న అభిప్రాయాన్ని వాళ్ళు పదే విమర్శలు కూడా చేస్తారు. చేసిన హామీలు అయితే మీరు అంటున్న రుణమాఫీ కానీ ఇతర అంశాలకు సంబంధించి అరకొరగా జరిగింది, పూర్తి స్థాయిలో లబ్ధి చేకూరలేదన్న విమర్శ కూడా చేస్తున్నారు. దానికి ఏమంటారు? వాస్తవానికి గతంలో కూడా 20 లక్షల మందికి వాళ్ళు చేశారు. ఇప్పుడు దాదాపుగా 25 లక్షల మందికి మనం చేసినాం. ఇంకా కొన్ని ఏమవుతుందంటే ఇందులో చాలామంది బయటికి తీస్తలేరు. 2014 నుంచి కూడా 18 వరకు తీసుకున్నటువంటి అప్పులు వాళ్ళ గవర్నమెంట్లో రెన్యువల్ కాలేదు. వాళ్ళు ఇందులో ఇంక్లూడ్ కాకపోవడం మూలంగా కూడా చాలామంది అది పెండింగ్ ఉంది. మన గవర్నమెంట్ ఏమైందంటే 2018 తర్వాత డిసెంబర్ నుంచి 2023 డిసెంబర్ 11 వరకు అయితే ఇంకా ఆ డేట్ వరకు ఉన్న వాళ్ళే మనం చేస్తామని ఆ రోజు మాట ఇచ్చినాం. కానీ 2014 నుంచి 18 వరకు ఆ గవర్నమెంట్ చేయకుండా పెండింగ్ పెట్టినవి కూడా ఇందులో ఉండి వాళ్ళు చెప్తున్నారు. అందుకనే మేము పూర్తి స్థాయిలో లెక్కలతో సహా బయటికి తీస్తాం. ఖచ్చితంగా అర్హులైనటువంటి వాళ్ళకు దేశ చరిత్రలో 2 లక్షలు చేయడం అనేది ఒక గొప్ప కార్యక్రమం. ఇవాళ వాళ్ళు ఏమంటారు, మా ప్రభుత్వంలో రైతన్నలు ఒక సంబరాలు చేసుకున్నారు, గొర్రెలు కోసుకున్నారు, స్వర్ణయుగం అంటున్నారు. మరి స్వర్ణయుగంలో 30,000 కోట్లు మాఫీ చేయాలని అంటున్నారు. 30,000 కోట్లు రైతన్నలు అప్పులు చేసుకున్నారంటే మీరు వాళ్ళని ఆదుకుంటే 30,000 కోట్ల భారం వాళ్ళ మీద ఎందుకు పడు? రైతు భరోసా అందకపోవడము, రుణమాఫీ సరిగ్గా జరగకపోవడం వల్లే ఇప్పుడు రైతు ఆత్మహత్యలు పెరిగాయన్న వాదన కూడా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు తెరపై తీసుకొచ్చారు. అది తప్పు వాస్తవానికి. మరి మీరు ఇచ్చింది ఎంత? రుణమాఫీ ఇచ్చినప్పుడల్లా 25,000 లెక్క ఇచ్చారు. అది కూడా 70,000 90,000 టోటల్గా వాళ్ళ ఇయర్లో చూస్తే. కానీ మీరు వాళ్ళకు ఇచ్చింది వడ్డీ మాఫీ అయింది, అది రుణమాఫీ కాలే, వడ్డీ మాఫీ అయింది. అయినా కూడా మీరు 500 కోట్లు ఉన్న ఆసాంలకు ఇవాళ కూడా కొన్ని పేపర్లు రాసి మొత్తము రియల్ ఎస్టేట్ వాళ్ళకు అంటే వెంచర్లు అయిన వాటికి ఇచ్చుకున్నారు. 1,000 కోట్ల రూపాయలు అలా దుబారా చేశారు. కానీ ఒరిజినల్గా కష్టపడి పండించి రైతుకు ₹1 మీరు లాభం చేసిరా? ఇవాళ మేము ఇందిరా ఆత్మీయ భరోసాతోటి ఇస్తుంటే దానికి రకరకాల కారణాలు చెప్తున్నాం. మేము ఇవాళ బోనస్ ఇచ్చినాం, అంటే కష్టపడి పండించిన రైతుకు వాళ్ళ అకౌంట్లో 500 బోనస్ కరెక్ట్గా సూట్ అవుతూ ఉంది. మీరు ఆలోచన చేసిరా? ఇవాళ రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే అంటున్నా. అయ్యా నాయన, నువ్వు బాగానే నేర్చుకున్నావు కేటీఆర్ గారు, కానీ నీకు ఎప్పుడన్నా సోయ వచ్చిందారే రైతు సన్నవడ్ల అన్నారు. ఫస్ట్ ఏమన్నారు? ఇప్పుడు సన్నవడ్లు ఎత్తే ఆత్మహత్యలే అని మీరే అన్నారు. అప్పుడు కనీసం గిట్టుబాటు గురించి ఆలోచించిరా? బోనస్ గురించి ఆలోచించిరా? 2000 ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ గురించి ఆలోచించిరా? ఇవాళ ఇప్పుడు వాళ్ళది ఎంత గొప్పగా ఉంటుందంటే తెలంగాణ ఉద్యమంలో చాలామంది వాస్తవానికి ఆత్మహత్యలు చేసుకున్నారు. అప్పుడేమో 1,200 అని చెప్పారు.
వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాతనే చరిత్రను చచ్చిపోయిన వాళ్ళు లేచి వచ్చారేమో తెలియదు 400కు పరిమితం చేశారు. అలాంటిది వాళ్ళ చరిత్ర. కాబట్టి జెన్యూన్గా రైతుకు న్యాయం జరగాలని, కూలీకి న్యాయం జరగాలని ఈరోజు చూడండి 21,000 కోట్లు దాదాపుగా రైతులకు రుణమాఫీ అయింది 1 ఇయర్ లోపే. ఇంకా కొన్ని ఉన్నాయి వాస్తవానికి, అవన్నీ కూడా ఏమేమి ఉన్నాయో స్టడీ చేస్తున్నారు. సేమ్ టైంలో బోనస్ ఇచ్చినాం, రైతులకు బోనస్ వచ్చింది. ఈరోజు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద మరి 2 విడతలుగా 6,000 ఇస్తున్నాం. అదేవిధంగా పేదింటి బిడ్డలకు ఇళ్ళకు డైరెక్ట్గా లాభం జరిగే విధంగా ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రైతు భరోసా. ఈ రైతు భరోసా కూడా వాళ్ళు అక్టోబర్లో వేయాల్సినటువంటి రైతు భరోసా వేయలే అప్పుడు. ఆ తర్వాత మేము వచ్చిన తర్వాత వేసింది వాళ్ళు సమ్మర్ కింద సరే చూపించారు. కానీ మా మూలంగా ఎక్కడ నష్టం జరగలే. కాకపోతే మా మూలంగా కొంతమందికి ఎవరికి నష్టం జరుగుతుందంటే పెద్ద పెద్ద వెంచర్లు వేసే వాళ్ళకు, 1,000 కోట్ల ఆదాయం ఉన్నటువంటి వాళ్ళకు, లేకుంటే వాళ్ళు ఉట్టిగా పట్టాలు చేసుకున్నారు గుట్టలు. ఇలా పేదోళ్ళు కాదు, పేదోళ్ళు గుట్ట ఉన్నా పుట్ట ఉన్నా వట్టి మొక్కజొన్నలో పచ్చజొన్నలో ఉట్టి కందులైనా చల్లేస్తారు. అలా ఏదో ఒక పంట తీస్తారు. మేమేం చెప్తున్నాం, ఏదో ఒక పంట తీసే అటువంటి ఆనవాళ్ళు తీసినటువంటి భూమి అయి ఉండాలి అని. కానీ వాళ్ళు ఉట్టిగానే గుట్టలు పట్టాలు చేసుకున్నారు. అసలు భూములే లేని కాడ కూడా పట్టాలు పుట్టినాయి. భూమే కనపడదాడా? ఒకే సర్వే నెంబర్లో 100 ఎకరాలు ఉంటే 200-300 ఎకరాలకు పట్టాలు ఉన్నాయి ఆడ. అట్లాంటివి కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా జరుగుతుంటే వాళ్ళకు బాధ అవుతుంది. నిజంగా వీళ్ళకు ప్రేమ ఉంటే ఈ 10 ఏళ్లలో పేద వాళ్ళకు ఏం చేశారు చెప్పండి? పేద ఏం లేని వాళ్ళకి ఏం చేశారు మీరు? మేము ఇవాళ పేద వాళ్ళకు డైరెక్ట్గా 200 యూనిట్ల కరెంటు తోటి 500 వాళ్ళకి లాభం చేస్తున్నాం నెల పేరు మీద. అదేవిధంగా 500 గ్యాస్ అయినా లాభం చేస్తున్నాం. ఓ ఫ్రీ బస్ తోటి ఒక 2-3 వేలన్నా వాళ్ళు బయటకు వస్తే హైదరాబాద్కి వస్తారు, హన్మకొండకు వస్తారు, చుట్టుపక్కల నుంచి వచ్చిపోతూ ఉంటారు. ఓ లాభం చేస్తున్నాం. రేపు ఇండ్లతోటి ఒక నీడ ఇస్తున్నాం. మీరు 10 ఏళ్ళల్లో 1,00,000 ఇల్లులు కూడా ఇంకా చేతికి హ్యాండ్ ఓవర్ చేయలే వాళ్ళు. కొన్ని అక్కడక్కడ కట్టించి చెరువులలో కట్టిరు, కూలిపోతున్నాయి, కానీ హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇవాళ హడావుడి చేస్తున్నారు. అందుకోసం వాళ్ళ అక్కసంతా ప్రజల మీద ఉంటే ఈ 10 సంవత్సరాలు మీకు ఆదాయంతో కూడుకున్నటువంటి ప్రభుత్వాన్ని, మిగులు బడ్జెట్తో కూడుకున్నటువంటి రాష్ట్రాన్ని మీకు ఇస్తే రాష్ట్ర ఆదాయం పెంచాలి. ప్రభుత్వంలో నిజంగా బంగారు తెలంగాణ అన్నారు కదా, రైతులు అప్పు ఉండకూడదు, రైతులకు ఈ బాధలు ఉండకూడదు, ప్రజలకు ఇల్లులు ఉండాలి, ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి. ఇంకా రేషన్ కార్డులు ఎక్కువ కావాలి అని అడిగే డిమాండ్ వస్తుందంటే ఈ రాష్ట్రాన్ని మీరు ఎంత పేదరికంలో ఉంచిపోయారో అర్థమవుతుంది. కానీ మేడం, రైతు భరోసాకు సంబంధించి మీరు కాంగ్రెస్ మేనిఫెస్టో 15,000 రూపాయలు అన్నారు, కానీ ఇప్పుడు 12,000 ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. అంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకు విలువనివ్వదా? లేదు, ఖచ్చితంగా విలువనిస్తాం, ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం. మీరు చూస్తుంటారు రాబోయే కాలంలో ఇప్పుడున్నటువంటి, ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు రాష్ట్రాన్ని నడపడం కూడా కష్టంగా ఉంది, ఆర్థిక వ్యవస్థ అలా ఉంది. కాబట్టి కొంత తగ్గించిర్రు, అంటే 12,000కి చేసినాం. నెక్స్ట్ వచ్చే ఇయర్లో అది పెంచుతాం. మా మేనిఫెస్టోకు మేము ఖచ్చితంగా కట్టుబడి ఉంటాం. రైతుల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ధరలు పెరుగుతాయి, అన్ని రకాలుగా వాళ్ళు సంతోషంగా ఉండే విధంగానే మేము చూస్తాం. గ్రామ సభలు చాలా చోట్ల రణరంగాన్ని తలపిస్తున్నాయి, ప్రభుత్వ అధికారులను ప్రజలు నిలదీస్తున్న పరిస్థితి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనుకుంటున్నారు? వాస్తవానికి ఫ్రీ అంటే ఇప్పుడు అంతకుముందు వాళ్ళ ప్రభుత్వంలో పోయి అప్లికేషన్ పెట్టుకుంటే వచ్చేటోళ్ళకి వచ్చింది, రానోళ్ళకి రాదు. ఇక్కడ మన ప్రభుత్వంలో ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకోవడం, లేదా ఈయనకి ఇది వచ్చింది, ఇంకెవరైనా అర్హులు ఉన్నారా లేరా చెప్పండి. ఒకవేళ అధికారులు రికార్డ్ చేసే కాడ లేదా సర్వేలలో వచ్చిన రిపోర్ట్స్ ఏమైనా రాంగ్ ఉన్నా కూడా వాటిని వెరిఫై చేసుకోవడం కోసమే ఈ యొక్క గ్రామ సభలు జరుగుతుంది. అది ఫైనల్ కాదు, ఇంకా చేర్పులు ఉంటాయి, తొలగింపులు కూడా ఉంటాయి. ఎందుకంటే అక్కడ పబ్లిక్గా చెప్తున్నారు ఆయనకు ఇన్ని ఎకరాలు ఉన్నాక ఆయనకి ఇది ఎందుకు ఇస్తారు, మాకెందుకు రాదు, వీళ్ళకి ఎందుకు రాదు అని చెప్తున్నారు. అక్కడ కూడా కొంత క్లారిటీ వస్తుంది, అక్కడ ప్రజల మధ్య చర్చ జరుగుతుంది. ఒకవేళ ప్రభుత్వ అధికారులు కూడా అక్కడ ఏమన్నా మిస్టేక్ చేస్తుంటే సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఈ యొక్క మంచి సిస్టాన్ని, ప్రజల వద్దకు అధికారులు పోయే సిస్టాన్ని ఒక అధికారులలో భయం సృష్టించడం కోసం కూడా గలాటాలు సృష్టిస్తారు. మీరు చూడండి, ఎక్కువ శాతం వాళ్ళు ప్రొవోక్ చేసేటువంటివే ఉన్నాయి. మేము కూడా పబ్లిక్ ఒకటే చెప్తున్నాం, మేము ఇప్పుడు ఈ సైట్ క్లోజ్ కాదు, ఇది నిరంతర ప్రక్రియ, అంటే కంటిన్యూస్ ప్రాసెస్, డెవలప్మెంట్ కానీ స్కీమ్స్ కానీ. కాబట్టి దాని గురించి ఆందోళన చెందొద్దన్నాక వాళ్ళు కూడా కొద్దిగా తగ్గారు. మీరు ఎక్కడైనా మాట్లాడిచ్చే దాంట్లో మేము కూడా అధికారులు అడుగుతున్నాం. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అట్లాంటి వాళ్ళు కొద్దిగా అడుగుతున్నారు. ఎస్ మీరు ఇయర్ అవుతుంది, జనం డైరెక్ట్గా అంటున్నారు మీరు 10 ఇయర్స్ నుంచి ఇయ్యలేదు,
వాళ్ళేదో ఇస్తానని సభ పెడితే మీరు అడ్డుకోవడం ఏందా, ఇదేం పద్ధతి అని కూడా అడుగుతున్నారు. కాబట్టి ప్రజలకు ఒకటే మేము నిన్న మొన్నటి నుంచి ఇలాంటిది రాగానే ఒక క్లారిటీ ఇచ్చినాం, ఇది ఆగిపోయే స్కీమ్స్ కాదు, నిరంతరం జరుగుతాయి. కాబట్టి ఇవాళ ఒకవేళ స్కీమ్ మీ పేరు లేకుంటే రేపు ఎంటర్ చేస్తాం, ఎల్లుండి ఎంటర్ చేస్తాం. అది అర్హత ఉన్న వాళ్ళకు మాత్రం అన్యాయం చేయొద్దు అనేది మేము ప్రతి అధికారికి గైడెన్స్ ఇచ్చినాం. మంత్రి గారు, ఒక ప్రభుత్వం పథకాల అమలు కోసం ఎన్నిసార్లు ప్రజల నుంచి అప్లికేషన్ స్వీకరణ కానీ సమాచార సేకరణ చేస్తారు? గతంలో అభయస్థం ఆ పేరుతో మొదటగా ప్రభుత్వం వచ్చిన మొదట్లో సమాచారం సేకరించారు, తర్వాత సమగ్ర సర్వే పేరుతో కొంత సమాచారం సేకరించారు. ఇప్పుడు మళ్ళీగా అవే పథకాలు వాటి కోసమే ఎన్నిసార్లు ప్రజలు అప్లికేషన్ పట్టుకొని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ మండల కార్యాలయాల చుట్టూ తిరగాలన్న అభిప్రాయం వ్యక్తం. వాస్తవానికి ఇప్పుడు మనము చాలా సర్వేలు చేసినాం, కొన్నిట్లలో కొన్ని ఉంటారు, కొంతమంది కొన్ని ఉండలేదు. లాస్ట్గా మనం అంతిమంగా డిపెండ్ అయ్యేది గ్రామ సభలే సర్వోన్నత అధికారం మనకు. సో దాని మీదనే ఇప్పుడు మొన్న కులగణన సర్వే సందర్భంగా ప్రతి అధికారి ఇంటికి పోయినప్పుడు అదే ఫైనల్ అనుకున్నాం. కానీ దాంట్లో కూడా కొంతమంది ఎంటర్ చేసుకోలేదు, వాళ్ళు లేకపోవడము లేదా కొన్ని బీఆర్ఎస్ వాళ్ళు బహిష్కరించండి అని అట్లా అంటే ఏమున్నాయో దాంతో కూడా ఎఫెక్ట్ అయింది. అంటే అది ఆ సర్వేనే మనం, ఎందుకంటే ఒక అధికారి ఇంటికి పోయి రాసిండు కదా, ఖచ్చితంగా ఉంటుందని మన వాళ్ళు రేషన్ కార్డ్స్కు కానీ ఇళ్ళకి కానీ ఆ క్రైటీరియా తీసుకున్నాం. కానీ అక్కడ కూడా కొన్ని తేడాలు రావడంతో ఇప్పుడు గ్రామ సభలలో లిస్టు చదివి ఇంకేమైనా ఉంటే చెప్పండి యాడ్ చేసుకుందాం, ఇది ఫైనల్ లిస్ట్ కాదని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా 10 సార్లు పబ్లిక్ ఇక్కడ ఏం ఖర్చు లేకుండానే ఇప్పుడు పోయినసారి కూడా గ్రామ సభలలో మనమే అప్లికేషన్ ఫామ్స్ ఇచ్చినాం గ్రామ సభలో. మీరు చూస్తే ఇప్పుడు ఈ సర్వేల మూలంగా అధికారులు 53,000 ఎకరాలకు పైగా అంటే వెంచర్లకు, రియల్ ఎస్టేట్ భూములకు, అట్లాంటి వాటిలకు కూడా 100 కోట్ల రూపాయలు రుణం రైతు బంధు పేరుతో ఇచ్చిరని. వాస్తవంగా నువ్వు కష్టపడ్డోళ్ళకి వాళ్ళు కమర్షియల్ ప్లాట్ చేయడం మూలంగా వాళ్ళకి 4 రూపాయలు వేరే అదనంగా వస్తున్నాయి. కానీ ఇక్కడ కష్టపడ్డానికి ₹1 కూడా రాలే వాళ్ళ హయాంలో. కాబట్టి అవన్నీ డిలీట్ చేసి ఒరిజినల్గా ఉండే వాళ్ళకి ఇది ఈ సర్వేలో వచ్చింది. ఇప్పుడు గ్రామ సభలు జరిగేటువంటి సర్వేలలో పబ్లికే చెప్తున్నారు, పలానా కాడ ఆయన పట్టా చేసుకున్నాడు కానీ ఆయన భూమే లేదు, ఆల్రెడీ పట్టా అయింది, ఆడ సినిమా హాల్ ఉంది, ఆడ ఫంక్షన్ హాల్ ఉంది, లేదా ఇక్కడ రియల్ ఎస్టేట్ ప్లాట్లు అయిపోయినాయి, ఇట్లాంటివన్నీ పబ్లిక్ నుంచి కూడా వస్తున్నాయి. సో ఇది పబ్లిక్ని మించిన అంటే గ్రామ సభలు మించింది ఇంకొకటి ఉండదు, ఎందుకంటే ఖచ్చితంగా కొంత బయటకు వస్తా ఉన్నాం. ఇదే ఫైనల్ అనుకోవచ్చా? మళ్ళీ అవసరం సమాచార సేకరణ మళ్ళీ ఏముండదు, దాదాపుగా ఇందులోనే వెరిఫై చేస్తాం ఖచ్చితంగా. అంటే అక్కడ ఇంకా కొంతమంది మొహమాటానికి చెప్పకపోవచ్చు, అట్లాంటివి కూడా ఉంటాయి. కానీ ఈ స్కీములలో ఫస్ట్ అయితే ఇండ్లు, తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇవి మీకు తెలుసు. ఇక రైతులదంటే ఇక అందరి భూములు పట్టాలు ఉన్నోళ్ళు, రైతులు పంటలు తీసేటోళ్ళు అందరికీ ఎక్కడ సమస్య వస్తుందంటే రేషన్ కార్డు ఇండ్ల కార్డు వస్తుంది. ఇల్లు కూడా మేమేమంటారంటే పూరెస్ట్ పూర్ వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి మనం. ఇల్లు లేనటువంటి పేద కుటుంబాలకి ఆ ఊర్లో అందరూ తెలిసిపోతుంది ఎవరికి ఉంది ఎవరికి ఇల్లు లేదని. కాబట్టి అది తర్వాత రేషన్ కార్డు అనేది అది ఇంటర్నల్గా ఉంటుంది కాబట్టి ఉందా లేదని ఇంట్లో ఏముందో మనకు ఊర్లో పోతే ఇల్లు ఎవరికి ఉన్నాయి లేవనేది మనకు తెలుస్తుంది. ఈ రేషన్ కార్డు సబ్జెక్ట్ బాగా ఆందోళన కలిగిస్తుంది, దానికి ఏం క్లారిటీ ఇస్తారు మీరు? రేషన్ కార్డు అందుకని మళ్ళీ ఇవ్వడానికి కూడా ఆ సైట్ క్లోజ్ చేయకుండా ఖచ్చితంగా మళ్ళీ కూడా ఇస్తామని కూడా సంబంధిత శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా పదే చెప్పడం జరిగింది. మేము కూడా అది చెప్తున్నాం, ఆందోళన చెందొద్దు. వాళ్ళు 10 ఏళ్ళ రేషన్ కార్డులకు కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టిరో ప్రజలు ఆలోచించాలి. వాళ్ళు వచ్చి లొల్లి పెట్టండి అంటే వీళ్ళు లొల్లి పెట్టడం కాదు, మీరు ఆలోచించండి. 10 ఏళ్ళ రేషన్ కార్డు ఇవ్వలేదు పొరగాళ్ళు పెళ్ళైన వాళ్ళకు కూడా. ఇవాళ మేము వచ్చిన 1 ఇయర్లోనే ఇవన్నీ సెట్ చేసుకొని ఇస్తాను, ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదలు క్యాబినెట్ మంత్రులు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా పదే చెప్తున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, గత 9.5 ఏళ్ళుగా బీఆర్ఎస్ అంత అప్పులమయం చేసిందని. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు దాదాపు మేనిఫెస్టో 60 పైగా హామీలు ఇచ్చింది. ఇవన్నీ కూడా అంటే ప్రస్తుత ఆర్థిక పరిస్థితి చూస్తే వచ్చే 4 ఏళ్ళు ఇప్పటికే 13-12 నెలలు అయిపోయింది. ఇంకా మిగిలిన సమయంలో పూర్తి చేసి అంటే అమలు చేసే అవకాశం కనిపిస్తుందా? ఆర్థిక వ్యవస్థ కారణంగా చెప్పి ప్రజలను లేదు తప్పకుండా మీరు చూస్తారు కదా, పబ్లిక్ ఇచ్చినటువంటి హామీల కాడ ఎక్కడ తీసేయడమో కటింగ్ చేయడమో అనేది కాదు, దశల వారీగా పెంచుకుంటూ వస్తాము. ఇంకా వేరే ఖర్చులు వేరే రకమైనటువంటి హంగామాను తగ్గించుకొని పబ్లిక్ ఇచ్చినటువంటి మేనిఫెస్టో నెరవేర్చాలనేది మా లక్ష్యం. మంత్రి గారు, ఏడాది పాలనలో ప్రజాపాలన చూస్తే ప్రజల ఆగ్రహానికి ప్రభుత్వం గురవి వెనక్కి తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది. ఆదిలాబాద్లో ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో కానీ లగచర్ల అంశానికి సంబంధించి కానీ ఇలా ఒక అంశానికి సంబంధించి ముందుకు వెళ్తుంది, ప్రజల నుంచి ఆగ్రహం రావడంతో వెనక్కి తగ్గుతుంది. ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? అంటే ఒక బలమైన నిర్ణయం తీసుకోలేకపోతుంది ఆ ప్రభుత్వం, లేకపోతే ప్రజల
ఆగ్రహం బలంగా ఉందా? ప్రజల ఆగ్రహం 10 ఏళ్ళ అసహనం కూడా మా మీదకి వెళ్తుంది. అది 10 ఏళ్ళ నుంచి వాళ్ళు పబ్లిక్ తొక్కిపెట్టబడి ఇప్పుడు మీరు దివాలాపూర్ ఉంది నిర్మల్లో, ఇథనాల్ ఫ్యాక్టరీ. అది గత ప్రభుత్వమే ఫౌండేషన్లు అన్ని పర్మిషన్లు ఇచ్చింది. ఇప్పుడు అక్కడికి పోయేసరికి ఇప్పుడు దాన్ని ఇచ్చింది వాళ్ళే, గతంలో దాన్ని రెచ్చగొట్టింది వాళ్ళే. అంటే ఈ బదనం మా మీద మోపాలని తప్ప నిర్ణయం మాత్రం వాళ్ళే తీసుకున్నారు. మేము ఎక్కడ లేదు. నేను పర్సనల్గా కూడా దానికి వ్యతిరేకంగా, అంటే నేను అప్పుడు ఇన్ఛార్జ్ పోయినప్పుడే పబ్లిక్ అందరు ఇది గత ప్రభుత్వం ఇచ్చింది, మీరు ఆమోదించొద్దు అది అని చెప్పారు. నేను దాదాపుగా అది పబ్లిక్ నిర్ణయం మేరకే జరగాలి అని కూడా చెప్పినాం. అదైంది. లగచర్లలో మాత్రం సరే అక్కడ పబ్లిక్ను గ్రామ సభలకే పోయింటారు వాళ్ళు. వాస్తవానికి కలెక్టర్ గారు పోయింది గ్రామ సభలను అంత ఉద్రిక్తం చేయాల్సిన అవసరం లేదు. మీ అభిప్రాయం చెప్పి మీరు నచ్చలేదు, పరిహారం నచ్చలేదు, లేదా ఆ ఫ్యాక్టరీ ఇక్కడ నచ్చలేదు అని చెప్పొచ్చు. కానీ అంత రాళ్ళేసి రప్పలేసి చంపాల్సినంత దుర్మార్గంగా కలెక్టర్ అయితే చేయలేదు పాపం. ఆయన మీద ఆ రకంగా చేయడము, దాన్ని టీఆర్ఎస్ వాళ్ళు అది అట్లా చేయడం తప్పు. ఇప్పుడు మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎవరు గొంతు విప్పినా వెంటనే వాళ్ళను తొక్కిపెట్టారు. కానీ ఇవాళ గ్రామ సభలు జరుగుతున్నాయి, పబ్లిక్ స్వేచ్ఛగా వాళ్ళ అభిప్రాయాన్ని వచ్చి చెప్పడానికి కూడా మీరు అభిప్రాయ సేకరణకు పోతే కూడా అధికారుల మీద ఆ రకంగా చేస్తే ఇది ఏ రకమైనటువంటి అంటే వాళ్ళు ప్రభుత్వానికి అర్హత ఉందో చెప్పండి. కాబట్టి ఇది పబ్లిక్ అభిప్రాయం మేరకు నడుచుకుంటారు. ఇప్పుడు కూడా సీఎం గారు కూడా ఆయన ఓన్ డిస్ట్రిక్ట్ ప్రాంతం కాబట్టి పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని వాళ్ళకు కావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇచ్చి ఎవరైనా కూడా ఇప్పుడు ఒక ఏరియాలో ఒక ఫ్యాక్టరీ రావాలి, పబ్లిక్ అందరికీ ఏదైనా మంచి జరగాలని కోరుకుంటాం. కానీ ఇక దాంట్లో కొంతమంది మేమున్నప్పుడు అన్ని ఔషధ ఫ్యాక్టరీలు రావాలి, వేరే వాళ్ళు ఉన్నప్పుడు ఎవరు రావద్దు, మేముంటే రాష్ట్రం బాగా ఫ్యాక్టరీలతో వరదిల్లిందని కేటీఆర్ చెప్పుకున్నాం. మరి భూమి సేకరణ జరగద్దా, ఎవరు భూమి ఇవ్వద్దు, ఫ్యాక్టరీ రావాలంటే ఎట్లా వస్తుంది? నువ్వు ఉన్నప్పుడు మాత్రం అందరూ ఇవ్వాలి, అన్నీ చేయాలి. మరి నువ్వు పారిశ్రామిక విధానానికి ఇట్లాంటి వాటికి వ్యతిరేకమని కానీ అట్లానే చెప్పుకోవాలి. కాబట్టి వాళ్ళదంతా అధికారం పోయిందని అసహనం ఎక్కువ కనబడుతుంది. మీరు చూస్తే ఇవాళ పబ్లిక్ ఇవాళ గుర్తుకొస్తారు, రైతులు ఇవాళ గుర్తుకొస్తారు, ఆటో వాళ్ళు ఇవాళ గుర్తుకొచ్చారు. ఏ రోజైనా నువ్వు పర్మిషన్ ఇచ్చేటప్పుడు మెట్రోనో ఓబులానో ఇంకోటి ఊబరో ఇంకేదో చేసేటప్పుడు ఎవరు గుర్తుకు రాలే. ఇవాళ నడిచిపోతా ఉండరు, ఛాయ కట్టుకు పోతారు, అన్నీ పోతారు. కానీ ఆ రోజు ఎవరు గుర్తుకు రాలే, ఏ చచ్చిపోయిన వ్యక్తి ఇంటికి పోలే, ఏ రైతు ఇంటికి పోలే. పైగా వాళ్ళు రకరకాల అపహాస్యం చేశారు. కాబట్టి మేము అప్పుడైనా ఇప్పుడైనా పబ్లిక్తో రిలేషన్ ఉండేటువంటి పార్టీ. కాంగ్రెస్ అంటేనే ప్రజా సంక్షేమ యుగం. ఆ రోజు వైఎస్ఆర్ గారు కూడా తీసుకొచ్చినటువంటి స్కీమ్స్ అప్పుడు ఒక ఉద్యమంలా రేషన్ కార్డులు ఇచ్చారు, ఒక ఉద్యమంలా ఒక ఇండ్ల పథకాలు వచ్చినాయి. అట్లా అప్పుడెట్లయితే రైతులకు మరి పేదలకు ఆరోగ్యశ్రీ అప్పుడు 3 లక్షల నుంచి ఇప్పుడు 10 లక్షల వరకు పెంచడం, ఇవన్నీ కూడా మేము ఆ రకంగా సంక్షేమ యుగం నడవాలని కోరుకునేటువంటి వ్యక్తులు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన విశ్వసనీయత రోజు రోజుకి తగ్గిపోతుందా, లేకపోతే అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి? ఎందుకంటే గతంలో హామీ ఇచ్చారు మీరు ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రతిరోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తామని, కానీ వారానికి 2 రోజులు చేసిన పరిస్థితి. ముందు మంత్రులు వచ్చారు, మంత్రులు రాలేదు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే ఇచ్చిన మాటకు ఎందుకు కట్టుబడి ఉండలేకపోతే దానికి ఖర్చు కూడా అవసరం లేదు కదా మేడం? అవును. అంటే ఇప్పుడు కొన్ని రోజులు మేము గాంధీ భవన్లో చేసినాం, రోజు ఇక్కడ 2 చేస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు నేను కూడా వీలైతే అంటే వాళ్ళ అక్కడ డిమాండ్ని బట్టి మేము కూడా వెళ్తూ ఉన్నాం. ఖచ్చితంగా 2 అధికారులు ఉన్నారు. తర్వాత ఫస్ట్ ఉన్నంత తాకిడి లేదు, అందుకే కొద్దిగా సాల్వ్ అవ్వడం. తర్వాత జిల్లాలలో కూడా మంత్రులందరూ కూడా ఎక్కడికక్కడ అందుబాటులో ఉండడం, వాళ్ళు డైరెక్ట్గా మంత్రుల దగ్గర కూడా వచ్చి ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి అక్కడి నుంచి అంత డిమాండ్గా అయితే అక్కడ దొరకకుండా ఇక్కడ దొరుకుతారు, మంత్రి ఇంటికాడ దొరుకుతారు, లేదా సెక్రటేరియట్ దొరుకుతారు అనేది పబ్లిక్లో కూడా వచ్చేసింది. కాబట్టి మీరు చూడొచ్చు సెక్రటేరియట్లో కూడా విపరీతంగా జనాలు వచ్చి వాళ్ళ వినతులు. గతంలో నాకే అవకాశం లేదు సెక్రటేరియట్కు, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా పోనేటువంటి పరిస్థితి. కాబట్టి కొద్దిగా ఇక్కడ తాకిడి తగ్గింది. ఒక్కొక్కసారి యూనియన్ వారిగా వచ్చినప్పుడే అక్కడ ఉంటా ఉన్నారు. తప్పకుండా పబ్లిక్కు అందరికీ అందుబాటులో ఈ ప్రజాప్రభుత్వం ఉంటుంది కాబట్టి అంత అవసరం పడతలేదు. 2014 తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రధానంగా ఫిరాయింపులకు సంబంధించి బాధితులుగా మారిపోయిన పరిస్థితి, న్యాయ పోరాటం కూడా చేశారు. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పద్ధతిని అవలంబిస్తున్నారు. గతంలో మీరు విపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీని తీవ్ర స్థాయిలో ధ్వజం ఎత్తిన పరిస్థితి, అమ్ముడుపోయారు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్ళారు. కానీ ఇప్పుడు ఆ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళని మీరు ఎందుకు తీసుకుంటున్నారు? కొంతమంది ఇక మీకు తెలుసు, మీరు ఎందుకంటే వాళ్ళు మేము అధికారంలోకి వచ్చిన ఎంబటి నుంచి మా ఎంబడి పడ్డారు టీఆర్ఎస్ వాళ్ళు. ప్రభుత్వం పడగొడతాం.
దాంతో ఎవరైనా కూడా ఎందుకు పడగొడతాం, మాకు 64 సీట్లు ఒక వామపక్ష సభ్యులతో ఇప్పుడు మేము 64 మొన్న అక్కడ కంటోన్మెంట్ అని 64 ప్లస్ ప్రతిపక్షంతో 65 అయినా కూడా మమ్మల్ని పడగొడతాం ఈ ప్రభుత్వం 3 నెలలు ఆగది, 6 నెలలు ఉండదు, సంవత్సరం కొనసాగదు. అలా ఒక ప్రజాస్వామికంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని అంత బరితెగించి ఆ రకంగా మాట్లాడడం అవసరమా? అప్పటిదాకా మేము ఎవరైనా తీసుకోలే, అసలు ఆలోచన కూడా అంటే అవసరం లేదన్నట్టుగానే ఉంది. ఇప్పుడు కూడా చాలామంది వస్తా అన్నా కూడా మా వాళ్ళు ఆపుకుంటూ వస్తున్నారు కూడా. కానీ వాళ్ళు రెచ్చగొట్టి కావాలని ఆ రకంగా ప్రొవోక్ చేయడంతో మరి అంటే కావాలని ఏమన్నా డిస్టర్బ్ చేస్తారనే ఉద్దేశం కొంతమందిని తీసుకొని తర్వాత స్టాప్ చేశారు. భయపడ్డారా అంటే వాళ్ళకు అలవాటు కదా, డబ్బులతో ఏదైనా కొనగలుగుతాం అనేటువంటి అలవాటు. ఇవాళ వాళ్ళు ఎంతమందిని మా పార్టీ నుంచి తీసుకొని సబితా ఇంద్రారెడ్డికి డైరెక్ట్గా మంత్రి పదవి ఇచ్చారు. అప్పుడు ఏ కోర్టు ఏది మాట్లాడలేదు. ఇలా ఎంత నీతులు చెప్తున్నారంటే అసలు ఎట్లా మాట్లాడుతున్నారు వాళ్ళకి అర్థమవుతుంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ అసలు పార్టీకే రాజీనామా చేయలేదు, టీడీపీలో ఉంటే డైరెక్ట్గా గవర్నర్ దగ్గర పోయాక కండువా కప్పుకున్నట్టుగానే ఆడికే పోయి మంత్రిగానే ప్రమాణం స్వీకారం చేశారు. మేము అట్లా ఎవరికి ఇయ్యలేదు. అట్లా మీరు రాజ్యాంగాన్ని నిలువున అపహాస్యం చేస్తూ ఉన్నారు. మరి అది మీరు అన్నట్టుగా అదే రాజ్యాంగం రాహుల్ గాంధీ పట్టుకొని దేశం అంతా తిరుగుతున్నాడు. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం గతంలో తిట్టారు, మళ్ళీ ఇప్పుడు అదే పని చేస్తున్నారు. దానికి వాళ్ళే కారణం. మా ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని కూలిపోతుంది, పడగొడతాం, చెడగొడతాం అని అన్న తర్వాత ఒక ప్రజాప్రతినిధులుగా మమ్మల్ని మేము కనీసం 5 ఏళ్ళకు మమ్మల్ని మా పబ్లిక్ గెలిపించినప్పుడు 5 ఏళ్ళ అధికారంలో ఉండి సేవ చేయాలని మేము అనుకుంటున్నాం. మీ యొక్క కుటిల నీతితోటి విధ్వంస రాజకీయాలతోటి మమ్మల్ని కూలిస్తే ఇబ్బంది అవుతుందని మమ్మల్ని కూల్చు కాదు బాబు, నీ దగ్గర నీ ప్రతిపక్ష హోదా ఉంటుందో ఉండదో చూసుకోండి అని మా వాళ్ళు కొంత శాంపిల్గా చేసినటువంటి చర్య అది. కాబట్టి దీనికి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, ఎవరు దీనికి ఇలా అంటే వాళ్ళు కావాలని ఇట్లా చేస్తే మా ఆ తప్పులోకి వీళ్ళు కూడా రావాలని. కానీ మీరు ఒక నూతన తెలంగాణ నిర్మిస్తామని చెప్పి తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ మండలి చైర్మన్నే గుంజేసుకున్నారు. ఆ రోజు కనీసం కృతజ్ఞత, అరే మా కోసం ఇది తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్, ఎంత లేదన్నా ఇచ్చిర్రు, వాళ్ళతో మనకు ఎందుకు ఇంత తొందరగా వాళ్ళని గుంజుకోవాలని ఆలోచించలే ఆ రోజు. ఈ అన్ని అంశాలు కూడా మీరు చెప్పినట్టుగా మీరు ఆ 10 మందినో 9 మంది ఎమ్మెల్యేలు తీసుకుపోతే ఇంకా గట్టిగా మాట్లాడేందుకు అవకాశం ఉండేది, ప్రజలు కూడా మీ పట్ల కొంత సానుభూతి ఉండేదేమో. మీరు తీసుకోవడంతో కొంత మీరు బ్యాక్ ఫుట్లో ఉన్నట్లు కదా, మీరు అన్నట్టుగా మండలి చైర్మన్ తీసుకోవడం ఇతర అంశాలన్నీ కూడా మీరు తీసుకోవడంతో అది న్యూట్రల్ అయినట్లు కదా. సేమ్ వాళ్ళు చేసిన మీరు చేసిన తేడా మేము ఎప్పుడు కూడా వాళ్ళను కాంగ్రెస్ పార్టీ వాళ్ళను అధికారంకి వచ్చినాక ఎప్పుడు ఇబ్బంది పెట్టలే. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా పోరాటం చేశారు. కానీ వాళ్ళ పోరాటము వాళ్ళ మాటలు అదేవిధంగా కాంగ్రెస్ నాయకుల విధానం ఒక్కసారి చూడండి. కనీసం అసెంబ్లీలో పోడియం కాడికి కాదు కదా, లేచి ప్లాకార్డు కూడా కట్టండి. ఇప్పుడైతే మొత్తం విధ్వంసం చేస్తున్నారు, స్పీకర్ మీద పేపర్లు వేస్తున్నారు, పోడియం కాడికి పోతున్నారు. అదే అంటాను, నువ్వు పెట్టినటువంటి రూల్సే అసెంబ్లీలో, ఇంకా మేము మార్చలేదు, కానీ నువ్వే ఫాలో అవుతలేవు కదా. అందుకనే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక నీతి ఉండాలి, ఇతరుల అధికారంలో ఉంటే వాళ్ళు ఏమంటారు, వీళ్ళకి చేత కాదు పరిపాలన అంటే. మరి ఇక మీకు ఒక్క కుటుంబానికే చేతనవుతుందా? కేసీఆర్ కుటుంబానికే చేతనవుతుంది, ఇంకెవ్వరూ అర్హత లేదు అంటే ఇది దొరస్వామ్యం కాకుండా ఇది ప్రజాస్వామ్యం అంటారా? బీఆర్ఎస్ పాలనలో దొరస్వామ్యం నడిచింది, ఇప్పుడు ప్రజాస్వామ్యం నడుస్తుంది. బీఆర్ఎస్ పాలనకు సంబంధించి కొన్ని అంశాలకు సంబంధించి విచారణ మొదలైంది. కాళేశ్వరం కానీ, విద్యుత్ కొనుగోలు కానీ, ఫార్ములా ఇంకా ఏమైనా ఉన్నాయా మేడం? ఇంకా చేయాల్సిన విచారణలు ఇంకేమైనా ఉన్నాయా? మిషన్ భగీరథ ఉంది, మిషన్ కాకతీయ ఉంది, వీటికి సంబంధించి కూడా ఏమైనా ఆలోచన ప్రభుత్వం చేస్తుందా? త్రిబులాకి ఔటర్ రింగ్ రోడ్ టోల్కి సంబంధించి కూడా విచారణకు ఆదేశించారు. వీటికి సంబంధించి కూడా మీ శాఖకు సంబంధించి మిషన్ అంటే మేము ఇప్పుడే వచ్చినా కాబట్టి తవ్వినా కొద్ది వెళ్తున్నాయి ఇంకా దాని మీద దృష్టి పెట్టలేదు. వాస్తవానికి ఖచ్చితంగా ఏది వాళ్ళే చెప్తుంటారు, వాళ్ళ మనసులో వాళ్ళతో బాగా ఉండి వాళ్ళ లూప్స్ తెలిసినటువంటి వాళ్ళే చెప్తా ఉంటారు కాబట్టి అవి బయటకు వస్తూ ఉంటాయి. ఈ విచారణ అంటే మీరు పొలిటీషియన్గా ఉన్నారు సుదీర్ఘకాలంగా, ఈ ఇన్వెస్టిగేషన్స్ కానీ ఈ విచారణ కానీ ఒక లాజికల్ ఎండ్కి వెళ్తుందా? బాధ్యులకు శిక్ష పడే అవకాశం ఉందా? కేవలం రాజకీయ కక్ష సాధింపుకే ఇది పరిమితం అవుతుందా? ఖచ్చితంగా అది అంటే లాస్ట్ వరకు ఏం జరుగుతుందో అందుకనే తొందరపడి బాధ్యులకు శిక్ష పడే అవకాశం ఉంటుంది. బాధ్యులకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఎందుకంటే ఏదో పొలిటికల్ ప్రచారం కాదు కదా ఇది. ఖచ్చితంగా ప్రజాధనాన్ని ఎవరు దుర్వినియోగం చేసినా వాళ్ళకి శిక్ష పడాల్సిందే అని నేను ఒక
ప్రజాప్రతినిధిగా కోరుకుంటున్నాను. ప్రధానంగా మహిళలకు సంబంధించి కొన్ని అంశాలు ఉన్నాయి. 18 సంవత్సరాలు పైబడి చదువుకునే ప్రతి యువతికి ఎలక్ట్రిక్ కార్ ఇస్తామన్నారు. అదేవిధంగా ప్రతి ఆడబిడ్డ కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. బంగారు తల్లి పథకాన్ని పునరుద్ధరిస్తామన్నారు. వీటన్నిటికి సంబంధించి మహిళలకు మీరేం చెప్తారు? ఇంకా ఆశ పెట్టుకోమంటారా, కొంత ఓపిక పట్టమంటారా? ఓపికనే, ఆశ పెట్టుకోండి, ఓపిక పట్టండి. ఎంతకాలం అంటే తప్పకుండా ఇస్తాం. ఇప్పుడు అభయాస్తం, వైఎస్ఆర్ గారు పెట్టినటువంటి అభయాస్తం డబ్బులు తిని ఆ స్కీమ్ను పక్కదారి పట్టించి ఇప్పుడు వాళ్ళకు మేము రీపే చేస్తున్నాం మహిళలకు. అట్లనే అదేవిధంగా మహిళలకు ఇస్తానన్నటువంటి 2,500 కూడా తప్పకుండా ఖచ్చితంగా అమలు చేస్తాం. అదేవిధంగా బంగారు తల్లి పథకం మీద కూడా గతంలో మనం పెట్టినాము, ఈ తులం బంగారం కూడా పెట్టినాం. కాకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కొంత వెసులుబాటు కోసమే తప్ప వెసులుబాటు అయినా ఇప్పుడు మాకు కొద్దిగా వెసులుబాటు రాగానే ఆ మహిళలకు సంబంధించి 10 ఏళ్ల క్రితం ఆపుకున్నటువంటి డబ్బులను ఇప్పుడు ఇవ్వాలని ఇందిరా మహిళా శక్తి అభయాస్తం ఇవ్వాలని మేము నిర్ణయించడం జరిగింది. సో ఇట్లాంటివన్నీ కొంత క్లియర్ చేస్తున్నాం కాబట్టి పబ్లిక్ కూడా ఒప్పుక అంటే మేము ఒకటే అప్పీల్ చేస్తాము. మేము వచ్చి 1 ఇయర్లో కొన్ని మేము చేసుకుంటూ వస్తున్నాం. ఒక ఇంట్లో కూడా ఒక ఇల్లు మొదలు పెట్టగానే నెల రోజులలోనే 2 నెలలలోనే ఇల్లులు కూడా కావు. సో కొంత ఓపిక పట్టండి, తప్పకుండా ఇంప్లిమెంటేషన్ చేస్తాం. మీ ఇంటర్వ్యూ అంటే ఖచ్చితంగా సర్పంచ్లు, మాజీ సర్పంచ్ అంతా చూస్తుంటారు. ఈ బిల్లుల సంగతి ఏంటి, ఏమన్నా మేడం ఏమైనా క్లారిటీ ఇస్తారని, పెండింగ్ బిల్లులకు సంబంధించి ఏమన్నా స్పష్టత వచ్చిందా? ఇప్పటికీ ఎంతవరకు ఇవ్వాలనుకుంటారు? ఏంటి ఆలోచన? ఇస్తాం. ఇప్పుడు అంతా ఎన్ఆర్ఈజీఎస్ క్లియర్ చేస్తా ఉన్నాం, మహిళల అభయాస్తం ఇట్లాంటి కొన్ని అన్ని క్లియర్ చేసే పనిలో ఉన్నాం. ఆ తర్వాత ఇవి కూడా ఆల్రెడీ సీఎం గారి దగ్గర డిస్కషన్ వచ్చింది, కొంత క్లియర్ చేయాలని ఆలోచన ఉన్నాం. కొద్దిగా ఫస్ట్ అయితే ఈ ఎన్ఆర్ఈజీఎస్ కొంత నిన్నగాక మొన్న 300 కోట్లు ఇచ్చినాం, మళ్ళీ కూడా ఇంకొక 200 కోట్లు రిలీజ్ అయితే ఇవి క్లియర్ అయిన తర్వాత అవి కూడా అందులో కూడా మాజీ సర్పంచులు ఉన్నారు, తాజా అంటే వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. సో ఏదో ఒక రకంగా ఈ ఎన్ఆర్ఈజీఎస్తో కూడా కొంత వెసులుబాటు దొరుకుతుంది వాళ్ళకి. అది చేస్తే అంటే ఈ కాంగ్రెస్ పాలన స్టార్ట్ అయిన తర్వాత 7-7.5 అంత స్లోగా ఉంది. మంత్రులు ఎవరికి వాళ్ళు ఉన్నారు, వ్యవస్థ అనేది కొంత కరెక్ట్గా లేదు. ప్రజలు కార్యాలయ చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఒక పని కోసం 10 సార్లు మంత్రులు ఎమ్మెల్యేలతో ఫోన్ చేయాల్సి వస్తుంది. స్ట్రిక్ట్గా లేదు అన్న ఒక వాదన కూడా వినిపిస్తుంది. దీనిపైన ఏమంటారు మేడం? అంటే ఇప్పుడు గతంలో ప్రభుత్వాలు మంత్రులు ఎవరు దొరికేటోళ్ళు కాదు ప్రజలకు. నేను రోజు దొరుకుతూ ఉంటాను. రోజు ఒకే మనిషి సరే 4-5 రోజుల తర్వాతనో వారం తర్వాతనో ఏదైనా కొన్ని పనులు మూవ్ కావాలి కదా, ఫైల్ మూవ్ కావాలంటే అట్లా కాకుండా 2 రోజులకోసారి 3 రోజులకోసారి కూడా వచ్చి అక్కడ నిన్ను ఇచ్చినాం కదా ఇవాళ ఏమైందంటే నా దగ్గర నుంచి ఇంకొక ఆఫీస్కి పోయి అది కదిలి అది చేసరికి కనీసం 10 రోజులు కూడా పట్టేటివి ఉంటాయి. గతంలో నెలకొక్కసారి 2 నెలలకొకసారి కూడా మంత్రులను కలవడం గగనమయ్యేది. కాబట్టి ఆ ఫీలింగ్ తప్ప ఎక్కడా కూడా మా దగ్గరికి వచ్చేటోళ్ళ సంఖ్య కూడా పెరిగింది. ఎందుకంటే అరే పోతే కలుస్తారని అట్లా కొన్ని ఎక్కువ సమస్యలు కూడా వస్తున్నాయి. కొన్ని చేయగలిగేటివి ఉంటున్నాయి, కొన్ని చేయలేనివి ఉంటుంది. కొన్ని ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి. ఇప్పుడు 317 లేకుంటే ఇంకొక జోనల్ వారీగా ఉన్నటువంటివి అవి వెంటనే కావాలంటే అదొక డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మొన్న స్పౌజులకు కింద ఉన్న వాళ్ళకి అందరు క్లియర్. ఇప్పుడు 317 కూడా ఏ క్రైటీరియాలో స్థానికత ఇట్లాంటివన్నీ కూడా అవి రాష్ట్రపతి ఆమోదం దాకా పోవాలి. అట్లా జటిలమైనటువంటి సమస్యలు గత ప్రభుత్వం ఇచ్చిపోయింది. కాబట్టి మ్యాక్సిమం మీరు చూస్తే ప్రతి మంత్రి ఫీల్డ్లో ఉన్నారు, జిల్లాలకు పోతున్నారు, తిరుగుతున్నారు, పనులు అవుతున్నాయి. 100 మందిలో 50 మందికన్నా అయితే 50 మందికి కొంత టైం పడుతుంది. 50 మందికి అయిన వాళ్ళు ఎవరు అయిందని చెప్తలేరు. ఇప్పుడు రైతు రుణమాఫీ కూడా 25 లక్షల మందికి అయింది. వాళ్ళ గొంతు తక్కువ అయిపోయింది. ఇంకొక ఏమన్నా 2-3 లక్షల మంది ఉండొచ్చు ఒకవేళ ఉంటే. అట్లాంటి వాళ్ళ గొంతు ఎక్కువ అంటే వస్తుంది. వాళ్ళకి 2 లక్షలు రాలేదనేది, వీళ్ళకి 2 లక్షలు వచ్చింది. అంతకుముందు 25,000 వస్తే పెద్దగా ఎవరు పట్టించుకోలే. 25,000 గురించి ఎవరు మాట్లాడతారులే అని రుణమాఫీ కానిటువంటి రైతు కూడా ఇప్పుడు నేను చెప్తున్నాను కదా 2014 నుంచి ఇప్పటిదాకా రుణమాఫీ కాని వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. ఆ ప్రభుత్వం చేయలే. ఎందుకంటే వాళ్ళు వేసింది తెలవలు, 7,000, 25,000, 10,000 ఏది వేస్తారో అది వడ్డీకే పోయింది అన్నట్టు. ఇప్పుడు 2 లక్షలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. వాస్తవానికి మా గవర్నమెంట్ కానీ మేము కానీ పబ్లిక్లో ఉన్నాము, ప్రజలతో ఉన్నాం. రాష్ట్ర మంత్రిగా ఉన్నారు కానీ ములుగుపై మీకు ప్రేమ తగ్గినట్లేదు. వీలైనంత వరకు ఎక్కువ సమయం అక్కడే గడుపుతున్నట్టున్నారు. ఇతర ప్రాంతాలు శాఖ పైన పూర్తి స్థాయిలో పట్టు సాధించగలిగారా? ఇంకా ములుగుపైనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారా? పదే అంటే నియోజకవర్గ ఎమ్మెల్యే అక్కడ ఉండాల్సిందే తప్పదు, కానీ అక్కడ నా శాఖ పనులు ఏవి పెండింగ్ ఉండవు. మీరు చూసుకోండి మా ఫైల్ మ్యాక్సిమం ఏదొచ్చినా లీగల్గా ఇతరత్ర ప్రాబ్లం లేకుంటే అన్నీ క్లియర్ చేస్తున్నాం. మా అధికారులు కానీ మేము కానీ అవసరమైతే నేను ఒకవేళ ములుగు పోయి ఉన్నా కూడా అక్కడికైనా తెప్పించుకొని ఫైల్ క్లియర్ చేస్తా, లేదా ఇక్కడ కూర్చొనైనా, లేదా సెక్రటేరియట్, లేదా ఇంకొకడ కూర్చొనైనా మేము క్లియర్ చేస్తున్నాం. నాకు ఎమ్మెల్యే గెలిపించారు కాబట్టి అది పెద్ద కాన్స్టిట్యున్సీ,
చాలా పబ్లిక్ అక్కడికి కూడా మన ప్రజలు చాలామంది వస్తుంటారు. అందుకనే రేపటి నుంచి మేము మా అధికారుల కోసం ఎక్కువ అధికారులే వస్తుంది, అంటే ఉద్యోగులు వస్తుంటారు. వాళ్ళ కోసం ఒక గ్రీవెన్స్ కూడా పెట్టినాం. ప్రతి 2వ శుక్రవారం 4th శుక్రవారం ఫ్రైడే ఇట్లా గ్రీవెన్స్ పెట్టినాం రేపటి నుంచి. అది కూడా ఎందుకంటే ఉద్యోగులు ఎప్పుడు అధికారుల మంత్రుల చుట్టూ సెక్రటేరియట్ చుట్టూ తిరగకుండా మీరు అక్కడ ఉన్న కాడ నుంచి మీ సమస్యలు చెప్పండి, మేము ఆన్లైన్ ద్వారా మీ సమస్యలు పరిష్కరిస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. నాకు ఆదిలాబాద్ కూడా బాగా లాంగ్ బ్యాక్వర్డ్ ఏరియా కాబట్టి అటు కూడా వెళ్తుంటా. నేను ఎప్పుడు ఇక్కడ ఉన్నా కూడా ఎక్కువ సెక్రటేరియట్ లేదా నా శాఖకు సంబంధించినటువంటి పనులు, ఇతరత్ర పనులు. ములుగుకు మ్యాక్సిమం 2 days అయినా, వీక్లీ 2 days అయినా వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే బ్యాక్వర్డ్ ఏరియా, పెద్ద కాన్స్టిట్యున్సీ, తర్వాత అక్కడికి కూడా చుట్టుపక్కల జిల్లాల వాళ్ళు వీళ్ళు కూడా వస్తుంటారు. కాబట్టి నేను ఎక్కడికి కూడా బయటికి వెళ్ళలేదు ఇప్పటివరకు. అంతా ఈ 1 yearలో పబ్లిక్ పనితోటే లేదా పార్టీ వర్క్ అయినా 99% నా శాఖకు సంబంధించిన పనులు లేదా ఇటు అటు, లేదా 1-2% పార్టీ పనులకు కూడా బయట రాష్ట్రాలకు అటు ఇటు 1 రోజు 2 రోజులు అట్లా వెళ్ళొస్తుంది. రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? రాష్ట్ర మంత్రిగా ఏడాదిగా కాంగ్రెస్ పాలన చూస్తున్నారు, ఇంకా 4 ఏళ్ళు చూడాల్సింది. వాళ్ళకి ఏం చెప్తారు? మీరు ఎటువంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? ప్రజలకు, రాష్ట్ర ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి. చూస్తూ ఉన్నారు మీరు ప్రజలారా, ఏ ప్రభుత్వంలో ఏ పథకాలు ఒరిజినల్గా పేదవాళ్ళకి అందుతున్నాయో ఆలోచించండి. ఎవరో పెద్దవాళ్ళు పెద్ద గొంతు చించుకొని మాట్లాడితే మీరు వాళ్ళకు తోడై మీ గొంతు పెట్టడం మూలం కాదు. ఇప్పుడు ఫ్రీ బస్ ఇచ్చినాం, ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పోయి ప్రొవోక్ చేస్తారు, ఇది ఎందుకు ఇచ్చారు, మాకేం అవసరం. ఆ అవ్వకు అవసరం లేదు కావచ్చు, ఆ తల్లికి ఎర్ర బస్సు ఎక్కదు కావచ్చు, కానీ ఎక్కటోళ్ళకైనా అవసరమే కదా. అంటే మేము ఇచ్చే స్కీమ్స్ని ఇట్లా వద్దు అని నెగిటివ్ చేస్తుంటే అది మనకు ఒకరోజు ఆపత్తి వస్తే మనం కూడా చేతిలో చిల్లిగవ్వ లేకుంటే బస్ ఎక్కి పోయి వచ్చేటువంటి స్కీము దాన్ని వ్యతిరేకిస్తారు. అదేవిధంగా పేదవాళ్ళకి ఇచ్చే ఏ స్కీమ్నైనా కూడా పెద్ద గొంతుల కోసం, పెద్దవాళ్ళ కోసం కేసీఆర్ కుటుంబం కొట్లాడుతుంది. వాళ్ళ గొంతుతో మీరు గొంతు కలపడం మూలంగా లాభం లేదు. మేము ఇచ్చే స్కీమ్స్ పబ్లిక్ వస్తున్నాయా లేదా ఒక్కసారి ఆలోచించండి. మిగతా రానటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో టైం ఉంది మాకు, ఖచ్చితంగా ఆ టైంలోపు మేము కంప్లీట్ చేస్తాం. కాంగ్రెస్ అంటేనే సంక్షేమ రాజ్యం, సంక్షేమం, పేదల సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వము, పాటుపడే పార్టీ. కాబట్టి ఈరోజు అందరూ కూడా ఆలోచించి ఈ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి. మీకు ఏదైనా స్కీమ్స్ రాకుంటే మీరు అర్హులై ఉంటే ఖచ్చితంగా సంబంధిత అధికారులకు లేదా ప్రజాప్రతినిధులకు తెలియజేయండి, అందజేస్తాం. కానీ వేరే వాళ్ళ అసహనాన్ని మీరు మోయొద్దు అని నేను ప్రజలకు, వేరే వాళ్ళకు పదవులు పోయినాయనో అధికారం పోయిందనో వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళ బాధ పబ్లిక్ కోసం కాదు, పబ్లిక్ సమస్యలను ముసుగేసుకొని వాళ్ళ బాధను వ్యక్తం చేస్తున్నారు. నిజంగా పబ్లిక్ మీద ప్రేమ ఉంటే ఇవాళ 12 లక్షల రేషన్ కార్డుల కోసం మాట్లాడుతున్నారు కేటీఆర్, హరీష్ రావు. మరి ఎందుకు మీరు ఈ 10 ఏళ్లలో రేషన్ కార్డులు ఇవ్వలేదు? ఈ 1 yearలోనే వీళ్ళందరూ అర్హులైనరా? 12 లక్షల మంది వాళ్ళు అంటున్నారు కదా. అదేవిధంగా ఈ 1 yearలోనే ఇంతమంది ఇల్లు లేని వాళ్ళు తయారైనరా? ఈ 1 yearలోనే 1 కోటి మంది జాబ్ కార్డు హోల్డర్స్ అర్హత సాధించిరా? వాళ్ళన్నీ అణచిపెట్టి మీకేం చేయకపోవడం మూలంగా మీలో కోపం ఉంది, ఆగ్రహం ఉంది, మాకు అవకాశం ఇచ్చారు. కాబట్టి మేము ఇప్పుడు మీ ఆశలు, ఆకాంక్షలు, మీ అవసరాలకు అనుగుణంగా మేము పనిచేస్తున్నాం. టైం పడుతుంది, దేనికైనా కొంత టైం ఉంటుంది. కాబట్టి వచ్చి రాగానే ఒక 4 స్కీమ్స్ ఇచ్చినాం. ఇప్పుడు ఏడాదిలోపు మళ్ళీ ఒక 4 స్కీమ్స్ స్టార్ట్ అయినాయి. మళ్ళీ ఇంకో 2 నెలలకు 3 నెలలకు మళ్ళీ మిగతా స్కీమ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. కాబట్టి సహనంతో మా ప్రజలు మాకు మద్దతు ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని దీవించి ముందుకు నడపాలని కోరుతాను. థ్యాంక్ యూ. మొత్తం మీద ఇది స్టేట్ టాక్లో సీతక్క అభిప్రాయాలు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి తీరుతామని చెప్తున్నారు. అదే సమయంలో ప్రజలు కొంత సమయం ఇవ్వాలి, ఇప్పటికే పాలనను గాడిలో పెట్టామన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.